హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి మన యొక్క ఎఫ్ఆర్బి సిరీస్ క్లాస్ 11లో అయితే ఉన్నాం. ఈ సెషన్‌లో మనం వచ్చేసరికి వేదిక్ ఏజ్ గురించి ఏంటంటే డిస్కస్ అనేది చేయబోతున్నాం. సో లాస్ట్ క్లాస్‌లో మనం వచ్చేసరికి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది కంప్లీట్ చేసాం. సో ఈ వేదిక్ ఏజ్ యొక్క టైమ్ పీరియడ్ గనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీసీ యొక్క టైమ్ పీరియడ్ అనేది ఏంటి? అదొకసారి చెప్పండి నాకు. సో ఏదైతే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందో అదొచ్చేసరికి 2500 బీసీ నుంచి 1750 బీసీ వరకేంటంటే మనకు నడుస్తుంది. అంటే అప్రాక్సిమేట్‌లీ ఒక 1500 బీసీ వరకు మనకేంటంటే ఏదైతే మెచ్యూర్ హరప్పన్ ఫేజ్ అనేది అది కూడా నడుస్తుంది. బట్ 1750 అనేది మనం పీక్ స్టేజ్‌గా తీసుకోవడం జరుగుతుంది. అవునా? నెక్స్ట్ దీని తర్వాత నుంచి మనకేంటంటే మన వేదిక్ ఏజ్ స్టార్ట్ అవుతుంది. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 1500-500. 1500-500. సో ఇది మనం బీసీ అంటే జీసస్ క్రైస్ట్ యొక్క బర్త్ కంటే ముందు మాట్లాడుతున్నాం కాబట్టి ఇయర్స్ అనేవి ఇలా తగ్గుతూ వెళ్తాయి. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. కానీ ఎగ్జాక్ట్‌గా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ గనుక మనం మాట్లాడితే 1500-600 బీసీ అనేది మన యొక్క వేదిక్ ఏజ్ అనేది ఉంటుంది. అవునా? వేదిక్ ఏజ్ ఉంటుంది. సో ఏదైతే ఈ వేదిక్ ఏజ్ అనేది ఉందో దీన్ని మనం 2 కేటగరీస్‌గా డివైడ్ చేస్తాం. దట్ ఈస్ ఎర్లీ వేదిక్ ఏజ్ అండ్ లేటర్ వేదిక్ ఏజ్. అవునా? ఎర్లీ వేదిక్ ఏజ్, లేటర్ వేదిక్ ఏజ్. సో ఎర్లీ వేదిక్ ఏజ్ యొక్క టైమ్ పీరియడ్ గనక దాని గురించి గనక మనం మాట్లాడితే 1500 బీసీ నుంచి 1000 బీసీ వరకు మన యొక్క ఎర్లీ వేదిక్ ఏజ్ అనేది ఉంటుంది. అండ్ దాని తర్వాత లేటర్ వేదిక్ ఏజ్ ఈస్ ఫ్రమ్ 1000 బీసీ టు కొన్ని చోట్ల 500 బీసీ రాస్తారు. ఓకేనా? కొన్ని చోట్ల 600 బీసీ. బట్ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ 600 బీసీ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఈ వేదిక్ ఏజ్ లేదా ఈ ఎవరైతే ఈ పర్సన్స్ అంటే ఈ వ్యక్తులు వేదికేజ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆరిజిన్ గురించి మనకు ఎలా తెలుస్తుంది? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆరిజిన్ థియరీ అనేది ఉంది. ఏంటో ఆరిజిన్ అంటే ఏదైతే ఈ సెంట్రల్ ఏషియాలో స్టెప్పీస్ రీజియన్ అనేది ఉందో అక్కడి నుంచి ఒక క్లాన్ అనేది ఏమైందంటే లెట్ అస్ సపోజ్ ఇక్కడ ఒక క్లాన్ అనేది ఉండేది. సో, ఈ క్లాన్ అనేది ఏం చేసిందంటే అక్కడి నుంచి మైగ్రేట్ అవుతూ ఇక్కడికి మన ఇండియాకి ఏంటంటే మూవ్ అయింది. ఒక క్లాన్ వచ్చేసరికి యూరోప్ సైడ్ ఏంటంటే మూవ్ అయింది. ఇంకొక క్లాన్ వచ్చేసరికి మనకేంటి మన ఇండియా వైపు మూవ్ అయింది. సో, దీని వెనక రీజన్ ఏం గావచ్చు? సో, వాళ్ళేంటంటే ల్యాండ్ ఎక్స్‌పాండ్ చేయడం కోసం వాళ్ళేంటంటే వెతుకుతూ ఒక మంచి ప్లేస్ కోసం వెతుకుతూ ఇటు పక్కకి వచ్చుండొచ్చు. ఇక్కడ బాగా ఏంటంటే ఇండస్ రీజియన్‌లో మనకేంటంటే రివర్ అనేది చాలా ఫ్లరిష్‌ఫుల్‌గా ఉండేది. సో, అందుకే వాళ్ళేంటంటే ఇక్కడ ఈ రీజియన్‌లో వాళ్ళు సెట్ అయిపోయారు. నెమ్మదిగా ఇక్కడ సెట్ అయ్యి ఇలా ఎంటర్ అవుతూ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ రీజియన్ అంటే ఇటు పక్క సెట్ అయ్యారు. దాని తర్వాత ఈ రీజియన్‌కొచ్చారు. దాని తర్వాత మనం లేటర్ వేదికేజ్ గనుక చూస్తే యూపీ లేదా వెస్టర్న్ యూపీ ఆ సైడ్ గూడా ఎంటర్ అవుతారు. దాని తర్వాత ఏదైతే మహాజనపద టైమ్ పీరియడ్ వస్తుందో దే హావ్ ఎంటర్డ్ టిల్ బెంగాల్ రీజియన్. సో, ఈ బెంగాల్ రీజియన్ వరకు ఏంటంటే మహాజనపదాస్ అనేవి ఎంటర్ అవుతాయి. సో, అది అలా వాళ్ళేంటంటే స్లోగా మైగ్రేట్ అనేది అవ్వడం స్టార్ట్ చేశారు. ఓకేనా? సో, ఇప్పుడు మనకు దీనికి ఏదైనా ప్రూఫ్ అనేది కావాలి గదా! సో, ఏదైతే అంటే ఈ వేదిక్ ఏజ్ కంటే ముందు ఏదైతే పీరియడ్ అనేది ఉందో దాన్ని మనం ప్రోటో హిస్టరీ లేదా ప్రీ హిస్టరీ అంటాం. సో, ప్రీ హిస్టరీ అంటే ఏంటి మనకు ఎటువంటి ఎవిడెన్సెస్ అనేవి లేవు. అంటే రిటన్ ఎవిడెన్సెస్ అనేవి లేవు. మనం ఏం చేసామంటే ఏవైతే ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అనేవి దొరికాయో వాటిని బేస్ చేసుకొని మనం ఏం చేసాం వాటిని ప్రీ హిస్టరీగా డివైడ్ చేసాం. అండ్ ఇక్కడ ఏదైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో మనకేంటంటే రిటన్ ఎవిడెన్సెస్ అనేవి దొరికాయి. అవునా? మనం చూసాం. ఒక స్క్రిప్ట్ అనేది ఉండేది. అదొచ్చేసరికి రైట్ నుంచి లెఫ్ట్‌కి ఇలా రాస్తారు. దాని తర్వాత ఇలా కిందకొచ్చి మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్‌కి, మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్‌కి. ఈ స్క్రిప్ట్‌ని మనం ఏమంటాం? ఇట్ ఈస్ నోన్ యాస్ వాట్? ఇది లెటర్ బితో స్టార్ట్ అవుతుంది. ఏంటిది? బోస్ట్రిఫిడాన్. అవునా? బోస్ట్రిఫిడాన్. సో, ఈ స్క్రిప్ట్ అనేది ఇంతవరకు డీకోడ్ అనేది చేయలేకపోయారు. అవునా? సో, అందుకే దీన్ని మనం ప్రోటో హిస్టరీ అంటాం. కానీ వేదిక్ ఏజ్‌లో ఏదైతే స్క్రిప్ట్ అనేది ఉందో దాన్ని డీకోడ్ అయితే చేయగలిగాం. అందుకే ఇక్కడ నుంచి మన యొక్క యాక్చువల్ హిస్టరీ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఇప్పుడు స్క్రిప్ట్స్ గురించి గనక మనం మాట్లాడితే ఏదైతే టర్కీ రీజియన్‌లో ఉందో ఓకేనా? టర్కీలో మనకేంటంటే ఒక ఇన్‌స్క్రిప్షన్ ఉంది. సో, టర్కీలో ఒక ఇన్‌స్క్రిప్షన్ టర్కీ ఇన్‌స్క్రిప్షన్ దట్ ఈస్ బోగాస్కాయ్. బోగాస్కాయ్. సో, ఇందులో ఓకేనా? ఇక్కడ అండ్ దాంతో పాటు మన ఏవైతే వేదాస్ ఉన్నాయో అందులో ఏ సిమిలారిటీస్ అనేవి మనకు కనిపించాయంటే దేవుళ్ళు, దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిమిలర్‌గా ఉన్నారు. అంటే అక్కడ ఇంద్రుడున్నాడు, ఇక్కడ ఇంద్రుడున్నాడు. అక్కడ వరుణ దేవుడున్నాడు, ఇక్కడ వరుణ దేవుడున్నాడు. అలా ఏంటంటే కొన్ని సిమిలారిటీస్ అనేవి కనిపించాయి. అండ్ దాంతో పాటు ఇరాన్ రీజియన్‌లో మనకేంటంటే ఒక బుక్ అనేది దొరికింది. దట్ ఈస్ జెండా అవెస్తా. జెండా అవెస్తా. అంటే ఇక్కడ సిమిలారిటీస్ అనేవి దొరికాయి. అంటే
మనం ఊరికే డైరెక్ట్‌గా ఏం చెప్పడం లేదు. ఆరియన్స్ ఏంటంటే ఇక్కడి నుంచి ఒరిజినేట్ అయ్యి, ఇక్కడి నుంచి ఇలా మైగ్రేట్ అయ్యారని చెప్పేసి అలా చెప్పడం లేదు. దీనికి వెనక కొన్ని లిటరరీ ఎవిడెన్సెస్ అనేవి మనకు దొరికాయి. అవునా? సో, జిండా అవెస్తాలో కూడా మనకేంటంటే దొరికింది. అండ్ దాంతో పాటు కొన్ని వర్డ్స్ అనేవి మన ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో, మన సాంస్క్రిట్ లాంగ్వేజ్‌లో ఏమైతే కొంచెం ఏంటంటే సిమిలర్‌గా సౌండింగ్ అనేవి ఉంటాయి. లెట్ అస్ సే ఒక వర్డ్ బ్రదర్, బ్రదర్ అనేది ఉంది. దాన్ని మన సాంస్క్రిట్‌లో ఏమంటారు? భ్రాత అంటారు. ఓకేనా? సప్త సింధు 7, 7 సప్త, సప్త సింధు సప్త అంటే 7, 7 అంటే సప్త. సో, ఈ 2 ఎలా ఉన్నాయి? సిమిలర్‌గా సౌండింగ్ ఉన్నాయి. అవునా? అండ్ దాంతో పాటు మన ఇండియన్ పర్సన్ ఒకరు ఎవరది? బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్. ఈయన ఏంటంటే ఒక బుక్ అనేది రాసారు. దట్ ఈస్ 'ఆర్క్టిక్ హోమ్ టు వేదాస్'. 'ఆర్క్టిక్ హోమ్ టు వేదాస్'. సో, ఈ బుక్‌లో కూడా ఆయనేంటంటే దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశారు. సో, ఇది ఇంపార్టెంట్ మనకు. ఓకేనా? క్లియర్? యెస్. సో, ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడదాం. సో, వేదిక్ ఏజ్ సో, వీళ్ళేం చేశారు అక్కడి నుంచి ఇక్కడికి ఇలా మైగ్రేట్ అయ్యి వచ్చారు. సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేదిక్ ఏజ్ గురించి మాట్లాడదాం. దీన్ని వేదిక్ ఏజ్ అని చెప్పేసి ఎందుకు పిలుస్తాం? ఎందుకంటే ఈ టైమ్ పీరియడ్‌లో అంటే 1500 బీసీ నుంచి 500 బీసీ వరకు ఈ టైమ్ పీరియడ్‌లో వేదాస్ అనేవి కంపోజ్ అయ్యాయి. వేదాస్ అనేవి ఏం చేశారు ఇక్కడ కంపోజ్ చేశారు. సో, వేదాస్, వేదాస్ అంటే ఏంటి? వేదాస్ అంటే వేద అనే వర్డ్, వేద అనే వర్డ్ ఈ మీనింగ్ ఏంటంటే టు నో తెలుసుకోవడం. టు నో. వేదాస్ అంటే నాలెడ్జ్. వేదాస్ అంటే నాలెడ్జ్. అంటే ఇదొక జ్ఞానం అని జెప్పేసి మనం జెప్పొచ్చు. సో, ఇక్కడ వేదాస్ గనక మనం తీసుకుంటే ఇవొచ్చేసరికి ఓల్డెస్ట్ టెక్స్ట్. ఓకేనా? ఓల్డెస్ట్ టెక్స్ట్ ఇది. సో, ఇది ఇట్ ఈస్ అన్ అపారుషీయ అపారుషీయై. ఇదేంటి ఒక అపారుషీయ. అపారుషీయ అంటే ఇట్ ఈస్ గిఫ్టెడ్ బై గాడ్. అంటే ఇది ఏ ఏ ఈ ఎవరో ఒక పర్సన్, ఒక వ్యక్తి, ఒక హ్యూమన్ బీయింగ్ ఏంటంటే చెప్పలేదు. ఇది డైరెక్ట్‌గా దేవుడే జెప్పాడు. అందుకే దీన్ని మనం ఏమంటాం ఇట్ ఈస్ నోన్ యాస్ శృతి. శృతి అంటే ఏంటి? శృతిని మనం ఏం చేస్తాం? వింటాం. సో, శృతి టు బి హర్డ్. అంటే దేవుడు చెప్పింది వీళ్ళు విని వీళ్ళేంటంటే రాయడం అనేది జరిగింది. సో, ఈ వేదాస్ గురించి గనక మనం ఇంకా మాట్లాడితే వేదాస్‌లో సబ్ డివిజన్స్ అనేవున్నాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి సంహిత. సంహిత అంటే ఏంటి? ఏవైతే పోయెమ్స్ ఉంటాయో సింపుల్‌గా చెప్పాలంటే హైమ్స్. ఓకేనా? హైమ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కలెక్షన్‌ని మనం సంహిత అంటాం. పారా వర్సెస్ దీని తర్వాత బ్రాహ్మణాస్. బ్రాహ్మణాస్ అంటే ఏంటి? ఎండ్ ఆఫ్ వేద. సో, దీన్ని ఇంతకుముందు స్టార్టింగ్ అంటే ఎప్పుడైతే వేదాస్ అనేవి కంపోజ్ అయ్యాయో, అప్పుడు బ్రాహ్మణాస్ వచ్చేసరికి వేదాస్ యొక్క ఎండ్‌లో ఉండేవి. ఈ బ్రాహ్మణాస్ అంటే ఏంటి? సాక్రిఫైజెస్, రిచువల్స్. అంటే మీరు మోక్షం అనేది సాధించాలంటే మీరేదైనా ఒక తప్పు చేశారు. దాని నుంచి తప్పించుకోవాలంటే లేదా దానికి పరిష్కారం చేయాలంటే మీరేం చేయాలి? మీకు పిల్లలు పుట్టడం లేదు. దానికి ఏం చేయాలి? ఒక రిచువల్ చేయాలి. ఒక హోమం అనేది చేయాలి. అంటే సాక్రిఫైజెస్ కానివ్వండి, రిచువల్స్ కానివ్వండి, ఈ సాక్రిఫైజెస్‌లో అంటే లివింగ్ యానిమల్స్‌ని కూడా వీళ్ళేంటంటే సాక్రిఫైస్ అనేది చేసేవాళ్ళు అప్పట్లో. సో, ఈ బ్రాహ్మణాస్ ఏవైతే ఉన్నారో వీళ్ళు ఎవరు పడితే వాళ్ళు పెర్ఫార్మ్ అనేది చేయకూడదు. లెర్న్డ్ పర్సన్సే పెర్ఫార్మ్ చేయాలి. సో, బ్రాహ్మణాస్ లేదా ఈ రిచువల్స్ అనేవి ఎవరు పెర్ఫార్మ్ చేసేవాళ్ళు? బ్రాహ్మిన్స్ పెర్ఫార్మ్ చేసేవాళ్ళు. సో, ఈ బ్రాహ్మణాస్ లేదా ఈ రిచువల్స్‌తో ఫెడ్ అప్ అయిపోయి జనాలు ఏం చేశారంటే అంటే అందరి దగ్గర డబ్బులుండవు గదా! ఏవైతే ఈ హోమం అంటే లెట్ అస్ సపోజ్ ఒక 100 మందికేంటంటే మీరు హోమం అనేది చేసి ఫుడ్ అనేది పెట్టాలి. సో, ఎవరైతే బీద వాళ్ళున్నారో వాళ్ళ దగ్గర ఏంటంటే డబ్బులనేవి ఉండవు. వాళ్ళేంటంటే ఫుడ్ అనేది పెట్టలేరు. సో, వాళ్ళేంటంటే కొద్దిగా వెక్స్ అయిపోయారు. ఇక్కడి నుంచి ఏమవుతుందంటే ఈ బ్రాహ్మణాలు కానివ్వండి, ఈ వేదాస్‌లో ఏవైతే రిచువల్స్‌కి అపోజిషన్‌గా మనకేంటంటే కొన్ని రిలీజియన్స్ అనేవి పుడతాయి. లైక్ జైనిజం, బుద్ధిజం ఈ దీని తర్వాత దాంతో పాటు సిక్కిజం ఇవి ఏంటంటే పుడతాయి. సో, ఇంతకుముందు అంటే ఇనీషియల్‌గా బ్రాహ్మణాస్ అనేవి ఎండ్ ఆఫ్ వేదాస్. వేదాస్‌కి ఎండ్‌లో ఉండేవి. కానీ ఎప్పుడైతే జనాలేంటంటే హిందూ ధర్మం నుంచి బయటికెళ్తున్నారో, లేదా ఈ సాక్రిఫైజెస్, రిచువల్స్ అనేవి చేయలేకపోతున్నారో, అప్పుడు ఏం చేశారంటే ఉపనిషత్స్ అనేవి లాస్ట్‌లో యాడ్ చేశారు. అందుకే ఈ ఉపనిషత్స్‌ని మనం ఏమంటాం? వేదాంత అంటాము. సో, ఎండ్ ఆఫ్ అంటే ఇనీషియల్‌గా బ్రాహ్మణాస్ వచ్చేసరికి వేదాస్ యొక్క ఎండ్‌లో ఉండేవి. కానీ ఉపనిషత్స్ అనేవి తర్వాత యాడ్ చేశాడు. ఈ అందుకే వీటిని మనం వేదాంత అంటాం. ఎందుకు? మీరు సాక్రిఫైజెస్ లేదా రిచువల్స్‌తోనే మోక్షం అనేది గలరని కాదు. వేరే విధాలు కూడా ఉన్నాయి. లైక్ టు గెయిన్ ద నాలెడ్జ్. నాలెడ్జ్ అనేది గెయిన్ చేసి కూడా మీరేం చేయొచ్చు? మీరు మోక్షాన్ని సాధించొచ్చు. సో, ఈ ఉపనిషత్తు గనక మనం మాట్లాడితే టోటల్‌గా 108 ఉన్నాయి. అందులో 10 ఉపనిషత్ 10 ఉపనిషత్స్ అనేవి ఇంపార్టెంట్. దాని తర్వాత అరణ్యకాస్, అరణ్యకాస్ అంటే హర్మిట్స్. సో, వీళ్ళేంటంటే జంగల్స్‌లో ఉంటారు. ఓకేనా? సో, హర్మిట్స్. సో, సంహిత, బ్రాహ్మణాస్, అరణ్యకాస్ అండ్ ఉపనిషత్స్ ఇవి. క్లియరా? బ్రాహ్మణాస్‌ని ఎందుకు ఎండ్ ఆఫ్ వేదాస్ అని చెప్పేసి పిలిచారు. దాని తర్వాత వేదాంత. వేదాంత వేరే, వేదాంగ వేరే. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. వేదాంత వేరే, వేదాంగ.
వేదాంత అంటే వేదాలకి అంతంలో ఉండేవి. దట్ ఈజ్ ఉపనిషద్. వేదాంగ అంటే వేదాస్‌ని అర్థం జేసుకోవడానికి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో, లేదా ఏవైతే ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయో వాటిని మనం వేదాంగ అంటాం. సో, ఆ వేదాంగ ఏంటో చూద్దాం. సో, ఇక్కడ చూడండి. వేదాంగ ఈజ్ నథింగ్ బట్ టూల్స్ టు అండర్‌స్టాండ్ వేదాస్. వేదాస్‌ని అర్థం చేసుకోవాలంటే కొన్ని టూల్స్ అనేవి కావాలి. అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్ అనేది చదువుతాం. సో, ఇంగ్లీష్ చదవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? వాటికి సంబంధించి లెటర్స్ అనేవి చదవాలి. సో, ఏవైతే 26 లెటర్స్ ఉన్నాయో ఆ 26 లెటర్స్ చదవాలి. దాని తర్వాత ఒక్కొక్క ఏవైతే లెటర్స్‌ని మెర్జ్ చేసి వర్డ్స్ అనేవి ఫార్మ్ అయితాయి. ఆ వర్డ్స్ నేర్చుకోవాలి. ఆ వర్డ్స్‌ని ఎలా పిలుస్తారు? అంటే వాటి యొక్క ఫొనెటిక్స్ అంటే వాటిని ఎలా పిలుస్తాం అది నేర్చుకోవాలి. దాంతో పాటు మనం గుర్తుపెట్టుకోవడం నేర్చుకోవాలి. ఇవంతా ఉన్నాయి. అదే విధంగా ఏదైతే ఈ వేదాస్ ఉన్నాయో అది చదవడానికి కూడా, అర్థం చేసుకోవడానికి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్నే మనం వేదాంగాస్ అంటాం. లేదా టూల్స్ టు అండర్‌స్టాండ్ వేదాస్. సో, ఫస్ట్ వచ్చేసరికి శిక్ష. శిక్ష అంటే ఏంటి? స్టడీ ఆఫ్ ఫొనెటిక్స్. సో, ఎలా పలుకుతారు? దీని తర్వాత కల్ప. కల్ప అంటే స్టడీ ఆఫ్ ప్రాక్టీసెస్ అంటే రిచువల్స్. ఓకేనా? రిచువల్స్ ఏ విధంగా పర్టిక్యులర్ రిచువల్ అనేది ఎలా పెర్ఫార్మ్ చేయాలి. దీని తర్వాత వ్యాకరణ. వ్యాకరణ అంటే గ్రామర్. సో, ఇంగ్లీష్‌లో కూడా మనం ఏం చేస్తాం? గ్రామర్ నేర్చుకుంటాం. దీని తర్వాత నిరుక్త, ఎటిమాలజీ. ఈ వర్డ్ యొక్క ఎటిమాలజీ అంటే ఈ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? దీని తర్వాత జ్యోతి స్టడీ ఆఫ్ లైట్. లైట్‌ని స్టడీ చేస్తున్నారంటే ఏదైతే మన గ్రహాలున్నాయో యాస్ట్రాలజీ అనేది ఉందో దాన్ని చదవడం అన్నమాట. గ్రహాలకి విరుద్ధంగా ఏంటంటే మనం వెళ్ళకూడదు. నెక్స్ట్ చందన్. సో, చందన ఇదొచ్చేసరికి పోయెటిక్ మ్యాటర్స్‌ని చదవడం. క్లియరా? సో, ఇప్పుడు వేదాస్ గురించి గనక తీసుకుంటే మనకు టోటల్‌గా 4 వేదాస్ ఉన్నాయి. అవొచ్చేసరికి రిగ్‌వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వణ వేద. రిగ్‌వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. సో, రిగ్వేదాలో ఏమున్నాయి? కీవర్డ్స్. సో, ఈ ఈ ఒక్క టేబుల్ అనేది చూడండి మీకు గుర్తుంటుంది. సో, రిగ్వేదాలో మనకేమున్నాయి? హైమ్స్ ఉన్నాయి. ఓకేనా? హైమ్స్ లేదా పోయమ్స్ ఉన్నాయి. సామవేద, సామవేదాలో మనకేముంది? మ్యూజిక్ గురించి ఉంది. సో, సరిగమ, సరిగమ ఓకేనా? సామ అంటే సింగ్. రిగ్ అంటే రిసైట్. రిసైట్ అనేది మనం ఏం చేస్తాం? హైమ్స్‌ని రిసైట్ చేస్తాం. యజుర్వేద, యజుర్వేద అంటే యజన. యజుర్ ఈజ్ ఈక్వల్స్ టు యజన. ఓకేనా? యజన అంటే ఏంటి? రిచువల్స్. అంటే ఏవైతే రిచువల్స్ ఉన్నాయో, ఓకేనా? సాక్రిఫైసెస్ ఉన్నాయో, రిచువల్స్ ఉన్నాయో అవన్నీ యజుర్వేదాలో ఉన్నాయి. అథర్వవేద, అథర్వవేద అంటే అథర్వ అంటే అశుద్ధిగా ఉంటారు. సో, అశుద్ధిగా ఉన్నారంటే మిమ్మల్ని ఏం చేయాలి? హీల్ చేయాలి. ఓకేనా? మిమ్మల్ని ఏం చేయాలి? సో, చూస్తాం కదా! ఎవరైనా అశుద్ధిగా ఉంటే వాళ్ళ పైన పసుపు నీళ్లు చల్లి వాళ్ళని శుద్ధి చేస్తాం. సో, అశుద్ధిగా ఉంటే శుద్ధి చేయాలి. సో, హీలింగ్, చార్మ్స్ గురించి మనకేంటంటే అథర్వవేద గురించి అందులో ఉంది. ఓకేనా? సో, వేదాంగాస్ గురించి తెలుసుకున్నాం. దీని తర్వాత ఇది చూసాం. నెక్స్ట్ ఒక్కొక్క వేద గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ఇంపార్టెంట్ దట్ ఈస్ రిగ్వేద. రిగ్వేద ఈస్ ద ఓల్డెస్ట్ అండ్ ద లార్జెస్ట్ వేదాస్. ఇది ఓల్డెస్ట్ అన్నిటికంటే ఫస్ట్ కంపైల్ అయింది. దీని తర్వాత లార్జెస్ట్ వేద. సో, ఇందులో టోటల్‌గా 10 మండలాస్ ఉన్నాయి. అంటే 10 డిఫరెంట్ పార్ట్స్‌గా ఉన్నాయి. సో, అందులో సెకండ్ నుంచి సెవెంత్ మండల. సో, 2 నుంచి సెవెంత్ దే వర్ మేడ్ ఒరిజినల్లీ. అంటే ఇవి ఓల్డ్ మండలాస్ అన్నమాట. నెక్స్ట్ ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో లైక్ 1, 8, 9, 10. సో, ఇవొచ్చేసరికి న్యూ మండలాస్. సో, ఫస్ట్ ఇవి కంపోజ్ చేశారు. అంటే 2-7 లేదా 8 వరకు ఏంటంటే కంపైల్ అనేది చేశారు. దాని తర్వాత 1, 9, 10 ఏంటంటే కంపైల్ చేశారు. దీని తర్వాత ఇందులో రిగ్వేదలో ఎన్ని హైమ్స్ ఉన్నాయి, ఎన్ని పోయెమ్స్ ఉన్నాయంటే 1028 హైమ్స్ ఉన్నాయి. అండ్ ఎన్ని లైన్స్, ఎన్ని వర్సెస్ ఉన్నాయంటే 10,600 వర్సెస్ ఉన్నాయి. సో, ఈ హైమ్స్‌ని ఎవరు రిసైట్ చేస్తారంటే, ఈ హైమ్స్‌ని రిసైట్ చేసే వాళ్ళని హోత్రి అంటాం. సో, ఇక్కడ డీటీస్ అంటే దేవుళ్ళు ఎవరెవరు ఉండేవాళ్ళు? ఇంద్రుడు, విష్ణువు, వరుణుడు. సో, ఆల్రెడీ మనం చూసాం. నెక్స్ట్ ఈ రిగ్వేదాలోనే మనకేంటంటే గాయత్రి మంత్రం అనేది ఉంది. సో, ఈ గాయత్రి మంత్రం అనేది మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే గాయత్రి మంత్ర వాస్ టేకెన్ ఫ్రమ్ ద థర్డ్ మండల ఆఫ్ రిగ్వేద. అండ్ మనకేంటంటే 9వ మండలంలో లార్డ్ సోమ గురించి ఏంటంటే మెన్షన్ చేశారు. సో, ఈయన ఎవరు? హి ఈస్ ద లార్డ్ ఆఫ్ ప్లాంట్. ఓకేనా? ప్లానెట్ కాదు ప్లాంట్. ఓకేనా? చెట్లకి లార్డ్. సో, ఈ సోమ నుంచే మనకేంటంటే సోమరస్ అని చెప్పేసి ఒక ఎనర్జీ డ్రింక్ గురించి కూడా ఇక్కడ వీళ్ళేంటంటే మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఇక లాస్ట్ మండల అంటే 10థ్ మండల ఏదైతే ఉందో అందులో చాలా ఇంపార్టెంట్ అయిన పురుష సూక్త గురించి మెన్షన్ చేశారు. సో, పురుష సూక్త అంటే ఏంటి? సో, ఒక పురుషుడు అంటే మన బ్రహ్మదేవుడు ఉన్నాడు గదా! సో, బ్రహ్మదేవుడి యొక్క బాడీ పార్ట్స్ నుంచి డిఫరెంట్ ప్లాంట్స్ అనేవి లేదా డిఫరెంట్ శూద్రాస్ అనేవి పుట్టుకొనొచ్చాయి. సో, బ్రహ్మదేవుడి యొక్క మౌత్ నుంచి వచ్చిన వాళ్ళనే బ్రాహ్మన్స్ అంటారు. ఆర్మ్స్ నుంచి వచ్చిన వాళ్ళని క్షత్రియాస్ అంటారు. థైస్ నుంచి వచ్చిన వాళ్ళని వైశ్యాస్ అంటారు. ఫీట్ నుంచి శూద్రాస్ వచ్చారు. ఓకేనా? సో, ఇక్కడ వర్ణ సిస్టమ్ అనేది ప్రామినెంట్‌గా కనిపించదు. కానీ సొసైటీ అనేది ఏ విధంగా ఉంది అది సొసైటీ గురించి వచ్చినప్పుడు మాట్లాడదాం. సో, ఇది రిగ్వేద గురించి. అండ్ సామవేద గురించి గనుక మాట్లాడితే సో, సామవేదాలో
సో, సరిగమ, సరిగమ అంటే మ్యూజిక్. సరిగమ అంటే మ్యూజిక్. సో, కంటైన్స్ చాంటింగ్ మెలోడీస్. సో, ఈ సామవేదాలో మనకు 2 ఇంపార్టెంట్ ఉపనిషత్స్ ఉన్నాయి. లైక్ ఛందోగ్య ఉపనిషద్ అండ్ కేన ఉపనిషత్. ఛందోగ్య ఉపనిషత్, కేన ఉపనిషత్. యజుర్వేద, యజుర్ అంటే యజన. యజుర్ అంటే యజన. యజన అంటే ఏంటి? రిచువల్స్. సో, యజుర్వేదాలో మనకేమున్నాయి? రిచువల్స్ ఉన్నాయి. సో, ఈ యజుర్వేదాన్ని మనం 2 సెక్షన్స్‌గా డివైడ్ చేసాం. దట్ ఈస్ శుక్లపక్షం అండ్ కృష్ణపక్షం. శుక్లపక్షం అంటే వైట్. కృష్ణపక్షం అంటే బ్లాక్. శుక్లపక్షం, కృష్ణపక్షం. సో, వైట్ అంటే, బ్లాక్ అంటే ఏంటి? సో, ఇక్కడ వైట్ అంటే హైమ్స్ అన్నీ ఒక చోట, వాటి యొక్క ఎక్స్‌ప్లనేషన్స్ అనేవి వేరే చోట ఉంటాయి. బ్లాక్ అంటే ఏంటి? హైమ్స్ అండ్ వాటి యొక్క ఎక్స్‌ప్లనేషన్ 2 మర్జ్డ్‌గా, కంబైన్డ్‌గా ఉంటే దాన్ని మనం కృష్ణపక్షం అంటాం. సో, ఈ శుక్ల పక్షంలో మనకేంటంటే సత్పత్ బ్రాహ్మణ్ అనేది కనిపిస్తుంది. సో, సత్పత్ బ్రాహ్మణ ఓకేనా? సో, బ్రాహ్మ అంటే ఏంటి? సో, ఇంతకుముందు చూసాం. సో, ఏదైతే రిచువల్స్ ఉన్నాయో లేదా సాక్రిఫైసెస్ ఉన్నాయో అవి ఎవరు చేయాలి? ఎలా చేయాలి? బ్రాహ్మణ్స్. సో, ఆ సత్పత్ బ్రాహ్మణ్ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఓకేనా? నెక్స్ట్ ఉపనిషత్స్ ఇందులో లాస్ట్‌లో యాడ్ చేసిన ఉపనిషత్ ఏంటి? బృహద్రక ఉపనిషత్ అండ్ కట్ ఉపనిషత్. సో, ఇది ఓల్డెస్ట్ ఉపనిషత్. సో, ఛందోగ్య అనేది కూడా ఒక ఓల్డెస్ట్ ఉపనిషత్. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్. బృహద్రకన్ ఓకేనా? బృహద్రణ్యక. సో, బృహద్రణ్యక ఓల్డెస్ట్ ఉపనిషత్. నెక్స్ట్ కట్ ఉపనిషత్. సో, కట్ ఉపనిషత్‌లో మనకేముందంటే స్టోరీ ఆఫ్ నచికేత అండ్ యమ్ గురించి ఉంది. సో, స్టోరీ ఆఫ్ నచికేత అండ్ నచికేత ఏంటంటే ఒక అబ్బాయి అండ్ ఈయనేంటంటే సో, నచికేత యొక్క ఫాదర్ రాజు. సో, ఆయన ఏం చేస్తాడంటే అందరిని ఇంప్రెస్ చేయడం కోసం ఏది పడితే అది దానం చేసేవాడు. సో, నచికేత కూడా ఏంటంటే సతాయిస్తూ ఉంటాడు. నాన్న నన్ను కూడా దానం చేయి, లేకపోతే నేను కూడా దానం చేస్తాను. అది, ఇది అని చెప్పేసి సతాయిస్తే నచికేత యొక్క ఫాదర్ ఏం చెప్తాడంటే నచికేతకి, "పో నేను నిన్నేం చేస్తున్నానంటే డెత్‌కి ఓకేనా? డెత్‌కి లేదా యమధర్మరాజుకి ఏంటంటే దానం చేస్తున్నానని" చెప్పేసి ఒక చిన్న మాట చెప్పేస్తాడు. సో, ఎప్పుడైతే ఆ మాట చెప్తాడో నచికేత ఏం చేస్తాడంటే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. వాళ్ళ మధ్య ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది. అదొక స్టోరీ. కావాలంటే మీరు యూట్యూబ్‌లో అనేది కొట్టి చూడండి. మీకు ఒక డీటెయిల్డ్ స్టోరీ వస్తుంది. బట్ మనకేంటంటే ఎగ్జామ్ పర్స్‌పెక్టివ్ నచికేత అండ్ యమ్ యొక్క స్టోరీ మనకెక్కడుంది? కఠోపనిషత్‌లో ఉంది. ఈ కఠోపనిషత్ ఎక్కడుందంటే యజుర్వేదాలో ఉంది. ఓకేనా? నెక్స్ట్ అథర్వవేద ఓకేనా? అధర్మం ఓకేనా? అధర్మం చేశారు. అంటే మీరు ఏం చేశారు? పాపం చేశారు. అంటే మిమ్మల్ని ఏం చేయాలి? ఓకేనా? మిమ్మల్ని హీల్ జేయాలి. మిమ్మల్ని హీల్ జేయాలి. సో, హీలింగ్ అండ్ డైలీ థింగ్స్ అనేవి మనకు అథర్వ వేదాలో ఉన్నాయి. సో, వేద ఆఫ్ మ్యాజిక్ ఫార్ములాస్ అంటే మిమ్మల్ని అంటే మీకు దెబ్బ తగిలింది. మీకు ఏంటంటే మందులేమి వేయకుండా డైరెక్ట్‌గా మంత్రాలతోనే మిమ్మల్ని హీలింగ్ చేస్తే ఏం చెప్పొచ్చు? మ్యాజిక్ ఫార్ములాస్ టు వార్డ్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్, డిసీజెస్ వాటిని వార్డ్ ఆఫ్ చేయడానికి అంటే జనరల్ థింగ్స్ అన్నీ మనకు అథర్వవేదాలో కనిపిస్తాయి. సో, ఈ అథర్వవేద అనేది 20 ఖండాస్‌గా డివైడ్ అయ్యాయి. సో, ఇక్కడ కూడా ఉపనిషత్స్ ఉన్నాయి. లైక్ మాండుక్య ఉపనిషద్ అండ్ మహా ఉపనిషద్. మాండుక్య ఉపనిషద్ నుంచి మనం సత్యమేవ జయతే అనేది తీసుకోవడం జరిగింది. మహా ఉపనిషద్ వాసుదేవ కుటుంబకం అనే వర్డ్ ఇక్కడ నుంచి తీసుకున్నారు. సో, వాసుదేవ కుటుంబకం అంటే ఏంటి? హోల్ వరల్డ్ ఈస్ ఎ ఫ్యామిలీ అనే ఈ ఈ లైన్ లేదా ఈ సెంటెన్స్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవడం జరిగింది. సో, 4 వేదాస్ గురించి మాట్లాడాం. నెక్స్ట్ ఎవరైతే ఈ వేదాస్ పైన నమ్మకం అనేది ఉంచుతారో వాళ్ళని మనం వాళ్ళు కొన్ని స్కూల్ ఆఫ్ ఫిలాసఫీస్ అనేటేంటంటే ఎస్టాబ్లిష్ చేశారు. అందులో వచ్చేసరికి సామ్యక్య. సో, ఇది ఎస్టాబ్లిష్ చేసింది కపిల. దీని తర్వాత న్యాయ. సో, గౌతమ్. సో, గౌతమ్ ఏం చేశాడు? న్యాయ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ ఎస్టాబ్లిష్ చేశాడు. ఇదొచ్చేసరికి పూర్తిగా ఒక సైంటిఫిక్ అప్రోచ్. దాని తర్వాత కన్నడ్ ఓకేనా? లేదా కన్నడ్ ఈయన ఏం చేశాడంటే వైశేషిక అనే స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ ఓపెన్ చేయడం జరిగింది. సో, ఈ వైశేషిక స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ లేదా కన్నడ ఏం చెప్పాడంటే ఆటమ్ ఏదైతే ఉందో సో, దాని గురించి పూర్తి డీటెయిల్స్. యోగా వచ్చేసరికి పతాంజలి, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస. ఉత్తర మీమాంస భద్రాయన అండ్ జెమినై పూర్వ మీమాంస. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు అర్లీ వేదిక్ ఏజ్ గురించి వాటి యొక్క సొసైటీ గురించి మనం చూద్దాం. సో, ఇక్కడ అర్లీ వేదిక్ ఏజ్‌లో కొన్ని ఓల్డ్ నేమ్స్ అనేవి ఉన్నాయి. సో, ఇప్పుడు నేను మీకు చెప్పాను గదా! ఏదైతే ఇక్కడ సిమిలారిటీస్ అనేవి మనకు కనిపించాయని జెప్పేసి, అదే సిమిలారిటీస్ అనేవి మనకు మన ఇండియాలో ఏవైతే సప్త సింధు నదులు అనేవి ఉన్నాయో, వాటి యొక్క ఓల్డ్ నేమ్స్ ఇండియాలో ఏవైతే ఓల్డ్ నేమ్స్ ఉన్నాయో, ఇక్కడ గూడా మనకేంటంటే అవే ఓల్డ్ నేమ్స్ అనేవి అంటే ఈ టర్కీ రీజియన్, ఆ రీజియన్‌లో గూడా మనకేంటంటే ఓల్డ్ నేమ్స్ అనేవి అలాగే కనిపించాయి. సో, ఓల్డ్ నేమ్స్ ఏంటి? అవి చూద్దాం. సో, ఎగ్జామినేషన్‌లో చాలా ఇంపార్టెంట్. సో, హిమవంత్‌ని మనం వాళ్ళేమని పిలిచేవారు? హిమాలయాస్. నెక్స్ట్ ముంజువంత్ అంటే హిందూ కుష్ మౌంటైన్స్ ఆ రేంజ్‌ని మనము ముంజువంత్ అంటాం. నెక్స్ట్ ఇండస్‌ని వాళ్ళు సింధు అని చెప్పేసి పిలిచేవాళ్ళు.
లేదా సప్త సింధు నదులు. సో, 7 నదులు. 1, 2, 3, 4, 5, 6, 7 సరస్వతి ఈస్ నోన్ యాస్ సరస్వతి ఓన్లీ. ఓకేనా. దీని తర్వాత ఝేలం, వితాస్త, ఝేలం, వితాస్త, చేనాబ్, అస్కిని, చేనాబ్, అస్కిని, రావి, పురుషిని, రావి, పురుషిని. దీని తర్వాత బియాస్, బిపాస, బియాస్‌ని బిపాస అని పిలిచేవాళ్ళు. షత్లజ్, సత్లజ్, శతుద్రి. ఎస్ ఫర్ సత్లజ్, ఎస్ ఫర్ శతుద్రి. ఎస్ ఫర్ సత్లజ్, ఎస్ ఫర్ శతుద్రి, బియాజ్, బిపాస ఆబ్వియస్‌లీ గుర్తుంటాయి. రావి, పురుషిని. రావి, పురుషిని ఎలా గుర్తుపెట్టుకుంటారు? పురు, రు ఇక్కడ చూడండి. ఆర్ అనేది ఇక్కడుంది మధ్యలో. అవునా? సో, పురుషిని, పురుషినిలో గనక మీరు చూస్తే ఆర్‌ఐ లాస్ట్‌లో ఉంది. సో, రావి, రావి, పురుషిని. నెక్స్ట్ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారు? సీఏ చార్టర్డ్ అకౌంటెంట్, చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ ఏసీ. और एसी चेनाब अस्किनी अस्किनी चेनाब चेनाब अस्किनी अस्किनी चेनाब నెక్స్ట్ ఝేలం వితాస్త సో ఝేలం యు యు అనే లెటర్ యు తర్వాత ఏమొస్తుంది వి వస్తుంది యు తర్వాత వి కాబట్టి ఝేలం వితాస్త ఇండస్ సింధు ఆబ్వియస్లీ అందరికి తెలిసే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ సొసైటీ అనేది ఏ విధంగా ఉండి అర్లీ వేదిక్ ఏజ్ లో మన సొసైటీ అనేది చాలా మంచిగా ఉండేది సో ఇందులో ఏదైతే వర్ణా సిస్టమ్ అనేది ఇక్కడ ఉండేది అంటే 4 వర్ణాస్ ఏదైతే మన పురుష సూక్తాల్లో మెన్షన్ చేసిన 4 వర్ణాస్ ఉన్నాయో అవి అవి ఉన్నాయి. అవునా? సో, ఓకేనా బ్రాహ్మణాస్ ఉన్నారు, క్షత్రియాస్ ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, శూద్రాస్ ఉన్నారు. కానీ ఒక రిజిడ్ టైప్ ఆఫ్ వర్ణ సిస్టమ్ అనేది ఇక్కడ మనకు కనిపించలేదు. అంటే ఇక్కడ వర్ణ సిస్టమ్ అనేది హెరిడిటరీ బేసిస్ పైన కాకుండా ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రొఫెషన్ పైన బేస్ అయ్యి ఉండేది. ఓకేనా? సో, ఇప్పుడు హెరిడిటరీ అంటే బ్రాహ్మణుని యొక్క కొడుకు బ్రాహ్మణే అవ్వాలి. క్షత్రియ యొక్క కొడుకు క్షత్రియ అవ్వాలి. అలా రూల్ ఏం లేదు. ఎవరైతే ఏవైతే వేదాస్ అనేవి చదివారో, దాని యొక్క నాలెడ్జ్ అనేది పెడతారో వాళ్ళు బ్రాహ్మణ్స్ అవ్వచ్చు. బ్రాహ్మణ్స్ నుంచి క్షత్రియాస్ అవ్వచ్చు. సో, వారికి వెళ్ళడం ఇష్టమైతే వాళ్ళు క్షత్రియాస్. అలా ప్రొఫెషన్ పైన ఏంటంటే వర్ణ సిస్టమ్ అనేది ఉంటది. సో, చైల్డ్ మ్యారేజెస్ అనేవి అప్పుడు జరిగేది కాదు. విడో రీమ్యారేజెస్ అనేవి అక్కడ వాళ్ళేంటంటే చేసేవాళ్ళు. పేట్రియార్కల్ సొసైటీ అనేది ఉంటది. కానీ వుమెన్‌కేంటంటే రెస్పెక్ట్ అనేది ఇచ్చేవాళ్ళు. సో, వుమెన్ రెస్పెక్టెడ్. వుమెన్‌కేంటంటే ఇక్కడ రెస్పెక్ట్ అనేది ఉండేది. సో, కౌని ఓకేనా? కౌ ఈస్ ఎ సాక్రెడ్ యానిమల్. సో, కౌని వీళ్ళు ఏమని పిలిచేవారంటే అగన్య అంటారు. అండ్ కౌ ఎవరి దగ్గర ఎన్ని కౌస్ అయితే ఉంటాయో, ఎన్ని ఎక్కువ కౌస్ అయితే ఉంటాయో వాళ్ళని సో, అప్పుడు వెల్త్ అనేది ఎలా డిసైడ్ చేసేవాళ్ళంటే ఎవరి దగ్గర ఎన్ని ఎక్కువ కౌస్ ఉంటే వాళ్ళు ఓకేనా? చాలా డబ్బులున్న వాళ్ళని చెప్పేసి. ఎందుకు వాళ్ళ యొక్క ప్రొఫెషన్ వచ్చేసరికి వాళ్ళు ఒక పాస్టోరల్ కమ్యూనిటీ. అంటే ఏవైతే యానిమల్స్ ఉన్నాయో వాటిని మే వాటిని చూసుకుంటూ వాటితో జీవనాధారం అనేది గడిపేవాళ్ళు. అర్లీ వేదిక్ దే వర్ పాస్టోరల్ కమ్యూనిటీ అన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత లేటర్ వేదిక్ ఏజ్‌లో ఏమైందంటే వాళ్ళొచ్చేసరికి అగ్రికల్చర్‌కి షిఫ్ట్ అయ్యారు. ఎందుకు? ఐరన్ అనేది అక్కడ డిస్కవర్ అయింది. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ కౌస్. కౌస్ యొక్క బ్యాటిల్‌ని మనం ఏమంటాం? గవిస్టి అంటాం. గోమత్. గోమత్ అంటే ఏంటి? సో, గోమత్ అంటే ఎవరి దగ్గరైనా ఎక్కువ కౌస్ గనక ఉంటే వాళ్ళని మనం గోమత్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా? సో, సొసైటీ గురించి ఇది. దీని తర్వాత పాలిటీ గురించి గనక మనం మాట్లాడితే ఇక్కడ ఎవరైతే లీడర్స్ ఉన్నారో దే హాడ్ ఎలెక్టివ్ మోనార్కీ. సో, ఇక్కడ ఎలక్షన్స్ అనేవి జరిగేది. కానీ మోనార్కీ ఒకే ఒక్క రాజు ఉండేవాడు. అది కూడా హెరిడిటరీ బేసిస్ పైన జరిగేది. నెక్స్ట్ ఇక్కడేంటంటే కొన్ని కమ్యూనిటీస్ అనేవి ఉన్నాయి. దట్ ఈస్ సభా, సమితి, విదట్. సభా, సమితి ఇవి 2 కూడా మనకేంటంటే చోళా టైమ్ పీరియడ్‌లో కూడా కనిపిస్తాయి. బట్ ఈ విదట్ అనేది లేటర్ వేదిక్ ఏజ్‌లో ఎండ్ అనేది అయిపోతుంది. సో, సభ ఈస్ కమ్యూనిటీ ఆఫ్ ఫ్యూ ప్రివిలేజ్డ్. సో, ఫ్యూ ప్రివిలేజ్డ్ అదే మన చోళా టైమ్ పీరియడ్‌లో గనుక తీసుకుంటే ఈ సభ వచ్చేసరికి కమ్యూనిటీ ఆఫ్ బ్రాహ్మన్స్. బ్రాహ్మన్స్ యొక్క కమ్యూనిటీని మనం ఏమంటాం? సభ అంటాం. సో, సిమిలర్ సౌండింగ్ అన్నమాట. సమితి కమ్యూనిటీ ఆఫ్ కామన్ పీపుల్. దీని తర్వాత విదట్ కమ్యూనిటీ ఆఫ్ రిలీజియస్ పీపుల్. దీని తర్వాత ర్యాంక్ ఆఫ్ ఆఫీసర్స్. ఆఫీసర్స్ గనక తీసుకుంటే పురోహిత్, సేనాని అంటే ఆర్మీ చీఫ్, గ్రామని దట్ ఈస్ విలేజ్ హెడ్. దీని తర్వాత రిలీజియన్ గురించి గనక మనం తీసుకుంటే ఇక్కడ వీళ్ళు నేచర్‌కేంటంటే పూజ చేసేవాళ్ళు. సో, నేచర్‌ని పూజించేవాళ్ళు. దేవుడి యొక్క విగ్రహాలు అలా పెట్టి పూజించేవాళ్ళు కాదు. సో, ఇంద్రదేవుడిని ఏంటంటే ఏదో ఒక నేచర్‌తో లింక్ చేసి పృథ్వీ, అగ్ని, సో, నిప్పు, దీని తర్వాత సోమ, వాయువు సో, నేచర్‌ని ఏంటంటే పూజించేవాళ్ళు. రుద్ర ఈస్ గాడ్ ఆఫ్ యానిమల్స్. అదితి మదర్ ఆఫ్ గాడ్స్. అందరి దేవుళ్ళకి మదర్ ఎవరు అంటే అదితి. నెక్స్ట్ సావిత్రి. ఇక్కడ గాయత్రి మంత్రం ఏంటంటే సావిత్రి గాడెస్‌కి ఏంటంటే డెడికేట్ చేస్తారు. యానిమల్ వర్షిప్ అనేది వీళ్ళు చేసేవాళ్ళు కాదు. ఇక్కడ యానిమల్ వర్షిప్. ఇక్కడ పాటరీ గురించి గనక మనం మాట్లాడితే ఆక్రే కలర్డ్
పాటరీ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఆక్రే కలర్డ్ పాటరీ. క్లియర్ అర్లీ వేదిక్ ఏజ్ గురించి. నెక్స్ట్ దీని తర్వాత మన లేటర్ వేదిక్ ఏజ్ అనేది వస్తుంది. సో, లేటర్ వేదిక్ ఏజ్‌లో ఇక్కడ వీళ్ళు నేను మీకు చెప్పాను గదా! అర్లీ వేదిక్ ఏజ్‌లో వీరు ఎక్కడో ఈ ఇండస్‌కి కొద్దిగా ఇటుపక్కున్నారు. దీని తర్వాత నెమ్మదిగా ఇండస్ క్రాస్ అనేది చేశారు. సో, అర్లీ వేదిక్‌లో ఇక్కడున్నారు. నెక్స్ట్ లేటర్ వేదిక్ ఏజ్‌లో ఏం చేశారంటే ఇక్కడి నుంచి గంగా, యమున, దోవాబ్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వీళ్ళేంటంటే రావడం జరిగింది. అంటే యూపీ, వెస్టర్న్ యూపీ ఈ రీజియన్‌లో వీళ్ళు సెటిల్ అయిపోయారు. ఇక్కడ ఈ రివర్స్ అనేవి చాలా ఫ్లరిషియల్‌గా ఉండేది. అండ్ దాంతో పాటు ఇదొక దోఆబ్ రీజియన్ కాబట్టి ఇక్కడ అగ్రికల్చర్ అనేది బాగా జరిగేది. అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి ఐరన్ అనేది దొరికింది. ఐరన్ అనేది దొరికింది. అండ్ దాంతో పాటు వాళ్ళేంటంటే గుర్రాలు కూడా యూజ్ అనేది చేసేవాళ్ళు. గుర్రాలు యూజ్ చేసేవాళ్ళు. బట్ మనకేంటంటే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో గుర్రాలనేవి యూజ్ అయ్యాయి అని చెప్పేసి మనకు ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఒక చోట ఏంటంటే మనకు గుర్రం యొక్క బోన్ అనేది దొరికింది కానీ అది ఒక ఎవిడెన్స్ కాదు. ఓకేనా. అదొక ఎవిడెన్స్ కాదు. గుర్రాలనేవి ఉండేవి. వీళ్ళకి గుర్రాల గురించి తెలుసని చెప్పేసి. ఓకేనా. హార్సెస్ గురించి తెలుసని చెప్పేసి కాదు. ఇది లేటర్ వేదికే. సో, ఇక్కడ ఎక్స్‌పాన్షన్ ఎందుకు జరిగింది? డ్యూ టు ఐరన్ వెపన్స్. ఐరన్‌ని వీళ్ళు ఏమని పిలిచేవాళ్ళంటే అయాస్. అయాస్ అంటే ఐరన్ ఆర్ మెటల్. ఐరన్ ఆర్ మెటల్ అది కూడా బ్లాక్ అన్నమాట. బ్లాక్ ఐరన్, బ్లాక్ మెటల్ అని చెప్పేసి వీళ్ళు పిలిచేవాళ్ళు. నెక్స్ట్ ఆర్యన్ ఎక్స్‌పాండెడ్ ఫ్రమ్ పంజాబ్ రీజియన్ టు వెస్టర్న్ యూపీ అండ్ బీహార్. ఉత్తరప్రదేశ్ యొక్క వెస్టర్న్ రీజియన్ అండ్ బీహార్ రీజియన్ వరకు వీళ్ళు ఎక్స్‌పాండ్ చేశారు. దీని తర్వాత ఇప్పుడు వీళ్ళ యొక్క ఇంతకుముందు పాస్టోరల్ కమ్యూనిటీ ఉండేది. ఇప్పుడు ఏమైంది అగ్రికల్చరల్ కమ్యూనిటీగా షిఫ్ట్ అయింది. సో, చీఫ్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అగ్రికల్చర్‌గా మారింది. సో, రైస్‌ని వీళ్ళు విరిహి అని పిలిచేవాళ్ళు. సో, వుడెన్ ప్లౌస్ అనేవి వీళ్ళు కన్‌స్ట్రక్ట్ చేశారు. దీని తర్వాత పాలిటీ గురించి గనక మనం మాట్లాడితే సెంట్రలైజింగ్ పాలిటీ అంటే ఇంతకుముందు డీసెంట్రలైజ్డ్ పాలిటీ అనేది మనకు కనిపించింది. అంటే విలేజ్‌లో గ్రామీణ అంటే విలేజ్ యొక్క హెడ్స్ ఉండేవాళ్ళు. కానీ నెమ్మదిగా వీళ్ళు ఏం చేశారు సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు. సో, వుమెన్ అంటే ఇంతకుముందు సభాస్ ఏవైతే ఉన్నాయో అంటే ఏవైతే ఈ కమ్యూనిటీస్ అంటే కమ్యూనిటీ ఆఫ్ కామన్ పీపుల్ ప్రివిలేజ్ ఇందులో వుమెన్స్‌ని ఏంటంటే అలౌ చేసేవాళ్ళు. కానీ ఫర్దర్‌గా ఏం చేశారంటే వుమెన్స్‌ని ఈ సభాస్‌లో కమ్యూనిటీస్‌లో అలౌ చేసేవాళ్ళు కాదు. ఓకేనా. సభలో వుమెన్స్‌ని అలౌ చేసేవాళ్ళు కాదు. సమితి అనేది ఎలా ఉండేదో అలాగే జరిగేది. అంటే కామన్ పీపుల్ ఏదైతే గ్యాదరింగ్ ఉందో దాన్ని సమితి అంటారు. విత్ దట్ ఏంటంటే రిలీజియస్ ఏదైతే కమ్యూనిటీ ఉందో దాన్ని వాళ్ళు ఎండ్ చేసేసారు. నెక్స్ట్ బాలి ఈస్ అన్ వాలంటరీ ఆఫరింగ్ టు కింగ్. సో, ఈ బాలి అనేది ఇక్కడ నుంచి మనకేంటంటే గుప్తా, మౌర్యన్ ఆ టైమ్ పీరియడ్ కూడా వెళ్తుంది. సో, ఈ బాలి అనేది ఇప్పుడు వాలంటరీ ఆఫరింగ్ టు కింగ్‌గా ఉంది. కానీ ఫర్దర్‌గా ఇది ఏమైపోతుందంటే కంపల్సరీ ఒక కింగ్‌ని కలుస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక గిఫ్ట్ అనేది తీసుకొని వెళ్ళాలి. దాన్నే ఏమంటారు బాలి అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సొసైటీ గురించి గనక మనం మాట్లాడితే ఇంతకుముందు అర్లీ వేదిక్ ఏజ్‌లో వర్ణ సిస్టమ్ ఏదైతే ఉందో అది రిజిడ్‌గా లేదు. అది ప్రొఫెషన్ పైన బేస్ అయి ఉంది. కానీ ఇప్పుడు వర్ణ సిస్టమ్ అనేది రిజిడ్ అయిపోయింది. అంటే అండ్ దాంతో పాటు హెరిడిటరీగా మారింది. అంటే బ్రాహ్మణ్ యొక్క కొడుకు బ్రాహ్మణే, క్షత్రియ యొక్క కొడుకులు క్షత్రియే. అండ్ అందరికంటే టాప్‌లో ఎవరున్నారంటే బ్రాహ్మణ్స్ ఉండేవాళ్ళు. దే డామినేటెడ్ ద సొసైటీ. దాని తర్వాత క్షత్రియాస్ ఉండేవాళ్ళు. ఎందుకు వీళ్ళేంటంటే ప్రొటెక్ట్ చేయడం, రూల్ చేయడం. వైశ్యాస్ దే సర్వ్డ్ యాస్ ట్రేడర్స్. దాని తర్వాత శూద్రాస్ వాళ్ళొచ్చేసరికి లాస్ట్‌లో అందరికంటే కింద శూద్రాస్ ఉండేవాళ్ళు. దే సర్వ్డ్ యాస్ సర్వెంట్స్. సొసైటీ గురించి గనక మనం మాట్లాడితే ఎర్లీ వేదిక్ ఏజ్‌లో వుమెన్‌కి చాలా రెస్పెక్ట్ అనేది ఇచ్చేవాళ్ళు. కానీ లేటర్ వేదిక్ ఏజ్‌లో వుమెన్ యొక్క రెస్పెక్ట్ కానివ్వండి, దాని తర్వాత వాళ్ళ యొక్క సెక్యూరిటీ కానివ్వండి, అదేమైంది కొద్ది కొద్దిగా డిటీరియేట్ అనేది అయిపోతూ వెళ్ళింది. దీని తర్వాత గోత్ర, క్లాన్ సిస్టమ్ అనేది వీళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ అనేది చేశాడు. అంటే సేమ్ గోత్రాలో సేమ్ గోత్రంలో మ్యారేజ్ ఏంటంటే వాళ్ళు చేసేవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోత్ర అంటే ఏంటి? ఇంతకుముందు ఎర్లీ వేదిక్ ఏజ్‌లో కౌస్‌కేంటంటే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. సో, ఎక్కడైతే కౌస్ అంటే ఏ, ఏ రీజియన్‌లో అయితే కౌస్ అనేవి ఉంటాయో, లైక్ ఒక స్పెసిఫిక్ రీజియన్‌లో ఒక కైండ్ ఆఫ్ కౌ లేదా మీ ఇంట్లో ఏవైతే కౌస్ అనేవి ఉన్నాయో, అవి ఒక రీజియన్‌లో ఏంటంటే బిలాంగ్ చేస్తాయి. సో, ఆ రీజియన్‌ని ఏమంటారంటే గోత్ర. సో, సేమ్ గోత్రాలో మ్యారేజ్ అనేది ఎందుకు అలౌ చేసేవాళ్ళు కాదంటే, ఎక్కడో ఒక ఫ్యామిలీ రిలేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి, వాళ్ళు అలా అస్యూమ్ చేసి సేమ్ గోత్రాలో మ్యారేజ్ అనేది వాళ్ళు అలౌ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఆశ్రమ్స్ అనేవి వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. లైక్ ఆశ్రమ్స్ అంటే 4 స్టేజెస్ ఆఫ్ లైఫ్ దట్ ఈస్ మనిషి యొక్క ఫస్ట్ స్టేజ్, ఎర్లీ స్టేజ్ వచ్చేసరికి బ్రహ్మచర్య, స్టూడెంట్ ఫేజ్ అంటాం. దీని తర్వాత గృహస్థ మ్యారేజ్ అయిపోతుంది. దాని తర్వాత గృహస్థ తర్వాత వనప్రస్థ తర్వాత సన్యాస. సో, పాటరీ అనేది ఏ విధంగా ఉండేదంటే పెయింటెడ్ గ్రే వేర్ అనేది మనకు కనిపించేది. పాటరీ అనేది ఎలా ఉండేది? పెయింటెడ్ గ్రే వేర్‌గా మనకు కనిపించేది.
క్లియరా? ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకొన్ని చిన్న పాయింట్స్ అనేవి మనం నోట్ చేద్దాం. దట్ ఈస్ లార్డ్ ఆఫ్ ప్లవ్. లార్డ్ ఆఫ్ ప్లవ్‌గా ఎవరిని పిలిచేవాళ్ళు? లార్డ్ ఆఫ్ ప్లవ్‌గా ఎవరిని పిలిచేవారంటే ఇంద్రదేవుడిని పిలిచేవాళ్ళు. ఓకేనా? అయాస్ అంటే మెటల్ అది మనకు తెలిసిందే. దీని తర్వాత ఇక్కడ మనకేంటంటే వివాహం, మ్యారేజ్, వివాహం ఏ విధంగా జరిగేది? సో, గోత్రం సేమ్ గోత్రంలో ఏంటంటే మ్యారేజ్ అనేది అలౌ చేసేవాళ్ళు కాదు. అనులోమ్ వివాహం, అనులోమ్ వివాహం అండ్ ప్రతిలోమ్. ప్రతిలోమ్. సో, ఇక్కడ చూడండి అనులోమ్, ప్రతిలోమ్ వీటి గురించి ఏం తెలియకపోయినా గూడా అనులోమ్ ఇదొక పాజిటివ్ సెన్స్‌నిస్తుంది. ప్రతిలోమ్ ఇదొక నెగెటివ్ సెన్స్‌నిస్తుంది. సో, అనులోమ్ వివాహం అంటే ఏంటంటే ఒక బాయ్, ఒక గర్ల్ మ్యారేజ్ చేసుకుంటారు. ఆబ్వియస్లీ అబ్బాయి, అమ్మాయే మ్యారేజ్ చేసుకుంటారు. ఇప్పటిలాగా ట్రాన్స్‌జెండర్స్ అలా ఏం లేదు అప్పుడు. అవునా? సో, అబ్బాయి వచ్చేసరికి హై కాస్ట్‌కి బిలాంగ్ చేస్తాడు. అండ్ అమ్మాయి, గర్ల్ వచ్చేసరికి లోవర్ కాస్ట్‌లో బిలాంగ్ అవుతుంది. సో, ఈ వివాహం ఏదైతే ఉందో దీనికి అంగీకరించేవాళ్ళు. కానీ ప్రతిలోమ్ వివాహంలో ఏమవుతుందంటే గర్ల్ వచ్చేసరికి హైయర్ కాస్ట్‌కి బిలాంగ్ చేస్తుంది. అండ్ బాయ్ వచ్చేసరికి లోవర్ కాస్ట్‌కి బిలాంగ్ చేస్తాడు. సో, దీనికి అంగీకరించేవాళ్ళు గాదు. దీనికి అంగీకరించేవాళ్ళు గాదు. అలా గాకుండా ఎవరైనా పారిపోయి పెళ్లి చేసుకుంటే దాన్నేమంటారు? దాన్నేమంటారు? గాంధర్వ వివాహం లేదా లవ్ మ్యారేజ్. గాంధర్వ వివాహం. సో, గాంధర్వ వివాహం అంటే లవ్ మ్యారేజ్. సో, లవ్ మ్యారేజ్‌ని గాంధర్వ వివాహం అంటాం. సో, గోమత్ అనేది ఆల్రెడీ మనం చూసాం. వన్ హూ ఓన్డ్ మెనీ కౌస్, గవిష్టి, బ్యాటిల్ ఆఫ్ కౌస్. ఆక్యుపేషన్ ఇక్కడ పాస్టోరల్ నుంచి అగ్రికల్చర్‌కి వాళ్ళు ఏం చేశారు? షిఫ్ట్ అనేది అవ్వడం జరిగింది. ఇది మన యొక్క వేదిక్ ఏజ్ యొక్క డీటెయిల్స్. ఓకేనా? సో, ఇక్కడితో మన యొక్క వేదిక్ ఏజ్ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇంకొక టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. ఐ హోప్ ఈ సెషన్‌లో మనం ఏదైతే డిస్కస్ చేసామో అది మీకు బాగా అర్థమై ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. దీని తర్వాత మీరేం చేయాలి ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి తీసుకొని దాన్ని సాల్వ్. థాంక్ యూ. హావ్ ఎ లవ్లీ డే. సెషన్